అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ డీలిమిటేషన్ కాగానే ఎలక్షన్ కాకముందే నేను జాయిన్ కావడం జరిగింది. మరి హరీష్ రావు గారు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే లేడు, మామూలుగా పరిచయాలతో నా దగ్గరికి వచ్చాడు. నేను టీఆర్ఎస్ పార్టీలో పోయినా నా సమక్షంలో రామమ్మ అని చెప్తే, లేదు నేను ఇంకా పెద్ద లెవెల్లో పోవాలని చెప్తే హరీష్ రావు దగ్గర తీసుకొని పోయి హరీష్ రావు ఆయన సమక్షంలో పెద్ద ఎత్తున బొల్లారంలో మీటింగ్ పెట్టి జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయినప్పుడు నువ్వు ఎవరినన్నా జాయిన్ చేసుకో, నా మెడ మీద కత్తి పెడుతున్నతోనైనా సరే నేను అంత సోపత్ చేస్తా, కానీ బాలరెడ్డిని మాత్రము జాయిన్ చేసుకోవద్దని నేను కండిషన్గా చెప్పడం జరిగింది. ఆ కండిషన్ కాళ్ళు ఒప్పుకొని ఎట్టి పరిస్థితులు ఆయన జాయిన్ చేసుకునే సమస్యనే లేదని చెప్పేసి మళ్ళీ జాయిన్ చేసుకొని నాకు పెద్ద సమస్య తెచ్చిపెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఒకటే పార్టీలు ఉండి కూడా మళ్ళీ వాళ్ళతో నేను ఒక పోరాటం తప్పలేదు. మరి ఈ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే వాళ్లకు ఒక స్వేచ్ఛ లేదు, గుర్తింపు లేదు. ఇటువాటు నాటకాడు ఆడేతోళ్ళకే స్వేచ్ఛ ఉన్నది. మరి అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో మరి నేను జాయిన్ అయినప్పుడు సుంది కూడా ఇప్పటి వరకు కూడా నేను అదే టెన్షన్లో కొనసాగడం జరిగింది. ఎందుకంటే నేను నమ్ముకున్న, నాకు ఓట్లు వేసిన కార్యకర్తలకు, జనాలకు నేను న్యాయం చేసుకోలేకపోతున్నా. ఒకటే పార్టీల నుండి కూడా మరి కొట్లాడడం జరుగుతూ ఉంది. మాకు ఫండ్స్ పెడతలేరు. ఫండ్స్ పెట్టక నాకు ఓట్లు వేసిన జనాలకు నేను సమాధానం చెప్పలేకపోతా ఉన్నా. నేను అందుకే ఆ ఇబ్బందులకు గురై ఎమ్మెల్యే చెప్తే కూడా వాళ్ళు ఖాతరు చేసడం లేదు, ఎవరు చెప్తే కూడా వింటలేరు. అందుకే నేను ఈ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో పోతే నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి నేను నమ్ముకున్న జనాలకు సేవ చేసి నేను ఒక గుర్తింపు ఇంకా పెద్ద ఎత్తున గుర్తింపు తెచ్చుకోవాలని నా ఆశతోనే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది. 500-600 మందితోని మేము జాయిన్ అవుతా ఉన్నాం. మన మా డిస్ట్రిక్ట్ మినిస్టర్ రాజనరసింహ గారు, మరి రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి గారు, మరి హనుమంతరావు గారు, మరి శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరూ మినిస్టర్ సమక్షంలో మేము అందరం జాయిన్ అవుతా ఉన్నాం. అందరి ఆశీస్సులతోని మేము అందరం, జనాల ఆశీర్వాదంతో మేము అందరము జాయిన్ అయ్యి మరి ఇక పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలోపేతం చేసి రేపు జరగబోయే ఏ ఎలక్షన్ వచ్చిన కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకుపోయి జనాలకు అందరికీ ఇప్పటిదాకా ఎన్నో ఇబ్బందులకు గురవుతారో ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళని దూరం చేసి వాళ్ళకు మంచి సేవలు అందియాలని చెప్పి ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.